హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్, ఒక అమ్మాయి కాన్స్టెంట్గా నన్ను అడుగుతుంది ఇన్స్టాగ్రామ్లో ప్లస్ యూట్యూబ్లో, అక్క మీల్ ప్లాన్ ప్లీజ్ షేర్ చేయరా, మీరు ఎలా మీల్ ప్లాన్ సెట్ చేసుకుంటారు అని అడుగుతుంది. సో తన కోసం అండ్ ఇంకా ఎవరైతే మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని వీక్ అంతా రెస్ట్గా ఎంజాయ్ చేస్తూ కుకింగ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం మీల్ ప్లాన్ నేను మీకోసం తీసుకొచ్చాను. చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రొద్దున లేవగానే ఏం కుక్ చేయాలి, ఇవాళ ఏం వండాలిరా అనే డైలమా నుంచి ఆల్మోస్ట్ మీరు బయటకు వచ్చేస్తారు. ఈ మీల్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, మీరు ప్రిపేర్ చేసుకొని వెజిటేబుల్స్ స్టాకింగ్ చేసుకొని అండ్ మీల్ ప్లాన్ ఏదైతే మీరు ప్రిపేర్ చేసుకున్నారో అది ఒక ప్లేస్లో ఫ్రిడ్జ్ పైన కానివ్వచ్చు, కౌంటర్ టాప్ దగ్గర కానివ్వచ్చు, వాల్కి స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ ప్లాన్ని చూసి ఆ ప్లాన్కి అనుగుణంగా మీరు కుకింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes మీరు ఫ్రెష్గా హాట్గా మీ ఫ్యామిలీకి, మీ లవ్డ్ వన్స్కి ఫుడ్ అనేది సర్వ్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ ఎటువంటి మీల్ ప్రెప్స్ చూపించట్లేదు, లైక్ బాయిలింగ్ కావచ్చు, లేకపోతే ప్యూరీస్ కావచ్చు, లేకపోతే గ్రైండ్ చేసినవి కావచ్చు, ఇలాంటివి ఏవి నేను చూపించట్లేదు. ఆల్ ఇన్ హెల్దీ వే, అంటే హెల్దీ ఫార్మాట్లో మీరు మీ ఫుడ్ని ఎలా ప్రిపేర్, అంటే మీల్ ప్లానింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ డే మీరు మోస్ట్లీ ఒక 1 hour నుంచి 45 minutes మీరు ఈ కుకింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఓవరాల్ డే మీరు కుకింగే చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎస్, ఇలా స్టాకింగ్ చేసుకొని నేను చెప్పినట్టు స్టాకింగ్ చేసి పెట్టుకుంటే మాత్రం మీకు మీ మీల్ ప్లాన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ఎవ్రీ డే యూ కెన్ సర్వ్ యువర్ లవ్డ్ వన్స్ ఫ్రెష్ ఫుడ్ అనమాట. ఎస్, సో ఇప్పుడు నా వెజిటేబుల్స్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నాము. నేను ఫస్ట్ వెజిటేబుల్స్ని మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత ఐ విల్ వైప్ దెమ్, అంటే దానికి ఉన్న వాటర్ అంతా పోయి డ్రై అయిపోయిన దాకా నేను ఫ్యాన్ గాలి కన్నా లేకపోతే న్యాచురల్ ఎయిర్ కన్నా అలా వదిలిపెట్టేస్తాను ఒక 1/2 hour వరకు. అవి అలా డ్రై అయిపోయిన తర్వాత నా దగ్గర ఏవైతే బ్యాగ్స్ ఉన్నాయో, ప్లాస్టిక్ బ్యాగ్స్ మీకు ఆల్రెడీ చూపించాను, జిప్లాక్ బ్యాగ్స్, ఆ జిప్లాక్ బ్యాగ్స్లో నేను ఈ వెజిటేబుల్స్ అన్నిటిని స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగింది ఏంటంటే, అక్క ఇవి ప్లాస్టిక్ ఇస్ నాట్ సేఫ్ కదా, మీరు క్లాత్వి యూజ్ చేయొచ్చు అని షీ సజెస్టెడ్ మీ. దట్స్ గుడ్, ఐ విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఎస్, కాకపోతే ఈ ప్లాస్టిక్ పౌచెస్, జిప్లాక్ పౌచెస్ ఏవైతే ఉన్నాయో అవి రీసైక్లింగ్, అంటే మళ్ళీ మనం రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ పౌచెస్ అవి జిప్లాక్ కవర్స్, అందుకోసం అని చెప్పి అవి యూజ్ చేస్తున్నాను. అండ్ బాక్సెస్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో షో ద బాక్సెస్, లైక్ కంటైనర్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్ స్టోరేజ్ కంటైనర్స్, అవి యూజ్ చేసి కూడా చూపిస్తూ ఉంటారు. నాది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయి ఉందనుకోండి, దాంట్లో మీరు బాక్సెస్ ఎన్నన్నా పెట్టచ్చు. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, లైక్ 4 members ఫ్యామిలీ అండ్ స్మాల్ ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళకి సింగిల్ ఫ్రిడ్జ్ సరిపోతుంది. అలాంటి ఫ్రిడ్జ్లో మనము బాక్సెసే పెట్టేసామనుకోండి, ఇంకా రిమైనింగ్ ఫుడ్ లైక్ మిల్క్ కానివ్వండి, కర్డ్ కానివ్వండి, ఇతర ఏవైనా ఫుడ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి ప్లేస్ అనేది సరిపోదు. అందుకోసం అని చెప్పి ఐ ప్రిఫర్డ్ పర్టికులర్లీ దీస్ జిప్లాక్ కవర్స్ అనమాట. జిప్లాక్ కవర్స్ ఆర్ వెరీ ఈజీ అండి. కొంచెం అంటే ఏమైనా ఖరాబ్ అయినా కానీ, లోపల ఏదైనా రోటెన్ అయినా కానీ, అదే పండ్లు లేకపోతే వెజిటేబుల్స్ ఏమైనా రోటెన్ అవుతూ ఉంటాయి కదా, ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా, అయినప్పుడు జస్ట్ ఇలా క్లాత్ లేకపోతే వైప్ చేస్తే సరిపోతుంది. క్లాత్తోనైనా వైప్ చేయొచ్చు, లేకపోతే టిష్యూ పేపర్స్ తోటైనా వైప్ చేస్తే క్లీన్ అయిపోతాయి అనమాట. అండ్ ఇట్ విల్ బి లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకి ఒక 300 to 400 పెడితే 15 కవర్స్ వస్తాయి. 15 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. బాక్సెస్ అనుకోండి, ఒక వెరైటీ ఆఫ్ బాక్సెస్ మనకి 400 to 500 వస్తాయి. అలా ఎన్ని పేర్స్ ఆఫ్ బాక్సెస్ మనం కొంటాము కదా. సో దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ ఐ ప్రిఫర్ జిప్లాక్ కవర్స్ రాదర్ దెన్ గోయింగ్ టు దోస్ బాక్సెస్ ఆర్ ఎల్స్ క్లాత్ పౌచెస్ అనమాట. బట్ క్లాత్ పౌచెస్ ఆల్సో గుడ్ ఐడియా. ఇవి ఒకవేళ ఖరాబ్ అయిపోతే ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఐ విల్ ఆప్ట్ క్లాత్ బ్యాగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, క్లాత్ బ్యాగ్స్లో లోపల ఏముంది అన్నది మనకు తెలియదు. ఈ జిప్లాక్ కవర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మాత్రం ఏంటిది లోపల ఏముంది అన్నది మనకి ఈజీగా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, జిప్లాక్ వేసి ఉంటున్నాను, ముడి వేసే అవసరం పడదు, జిప్లాక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈజీ టు క్లీన్. అవైతే మనము వాటర్లో వేసి నానిపి
పిండాలి, లోపల ఏమన్నా ఒకవేళ ఏదైనా వెజిటేబుల్ రాటన్ అయిపోయిందనుకో, ఖరాబ్ అయిపోయింది అనుకోండి, క్లాత్ అంతా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని అంతా తీయాలి, తుడవాలి, పిండాలి, ఆరేయాలి, మడత పెట్టాలి, మళ్ళీ యూజ్ చేయాలి. దిస్ ఇస్ అ బిగ్ ప్రాసెస్. సో ఐ ప్రిఫర్ దీస్ ప్లాస్టిక్ జిప్లాక్ పౌచెస్. మీకు నచ్చితే మీరు యూజ్ చేయండి, నచ్చకపోతే ప్లీజ్ గో అహెడ్ అండ్ బై దోస్ ఏంటిది మెటీరియల్ క్లాత్ బ్యాగ్స్. దట్ ఆల్సో గుడ్ ఐడియా. ఐ డెఫినెట్లీ ఫాలో ఇన్ ఫ్యూచర్. ఇఫ్ ఎట్ ఆల్ నా కవర్స్ పాడైపోతే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ చూస్ ద వన్ ఆప్షన్, దట్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ అనమాట. ఇంకొకటి, నేను కొన్ని స్టోరేజ్ కంటైనర్స్ మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. స్పెషల్లీ లీఫీ వెజిటేబుల్స్ నేను ఏవైతే స్టోర్ చేస్తున్నానో అవి మీకు చూపించాను. అవి నేను స్మార్ట్ బజార్లో తీసుకున్నానండి, హైదరాబాద్లో. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక 3 years అవుతుంది అనుకుంటా. అండ్ నౌ దోస్ బాక్సెస్ ఆర్ నాట్ అవైలబుల్. అట్లీస్ట్ స్మార్ట్ బజార్ యాప్ ఓపెన్ చేసి లింక్ తీసుకొని పేస్ట్ చేస్తామన్నా కానీ ఆ ప్రోడక్ట్ ఆ స్టోర్లో అవైలబుల్ లేదు. అందుకోసం అని చెప్పి నేను చూపించట్లేదు. బట్ దోస్ బాక్సెస్ ఆర్ వెరీ గుడ్. అండ్ మనకు కనిపిస్తుందంట, లిడ్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి లోపల ఏమి వెజిటేబుల్ పెట్టాము అన్నది ఈజీగా విజిబుల్ ఉంటుంది అనమాట, కనిపిస్తుంది. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ కమింగ్ టు దోస్ కంటైనర్స్. అండ్ మిగతాది నేను ఏదైతే యూజ్ చేస్తాను చూడండి, కొత్తిమీర, కళ్యామాక్, పుదీనా పెట్టడానికి యూజ్ చేస్తాను కదా. కొత్తిమీర, కళ్యామాక్, పుదీనా పెట్టేదైతే నేను అమెజాన్లోనే తీసుకున్నాను. త్రీ కంటైనర్స్ వస్తాయి లోపల. అండ్ వీ కెన్ స్టోర్ ఎనీథింగ్. ఇవే ఏంటి పెట్టుకోవాలని ఏం లేదు, మిగతా ఏవైనా పెట్టుకోవచ్చు అండ్ యూజ్ చేయొచ్చు. నేను ఎందుకు కొత్తిమీర, కళ్యామాక్, పుదీనా పెట్టానంటే, మనకి కొత్తిమీర, కళ్యామాక్, పుదీనా అనేది ప్రతి ఒక్క ఏంటిది కర్రీలో కానివ్వండి, టిఫిన్స్లో కానీ ఖచ్చితంగా వేస్తాము. కాబట్టి అవన్నీ ఒకటి జాగాలో ఉంటే ఈజీ అవుతుంది తీసుకోవడానికి అని చెప్పి నేను అలా స్టోర్ చేసుకున్నాను. అలాంటివి 2 తీసుకున్నారనుకోండి, మీరు ఇంకా చాలా వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. స్మాల్ ఫ్యామిలీస్ అయితే పావు కిలో వెజిటేబుల్స్ తెచ్చుకొని కూడా అందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు, చాలా బాగా కనిపిస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ రిమైనింగ్ ద కలర్ కంటైనర్స్ ఏవైతే మీరు చూస్తున్నారో అవి నేను మెట్రోలో తీసుకున్నాను, హైదరాబాద్లో. 100కి 3 వచ్చాయి. స్మాల్ కంటైనర్స్ ఏమో 100కి 4 వచ్చినాయి. కొంచెం బిగ్ కంటైనర్స్ 100కి 3 వచ్చాయి అనమాట. దట్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ ఇట్ లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టుకోవడానికి, పీస్, కార్న్, లేకపోతే అల్లం చాయ్లో వేసుకుంటాం కదా, ఎల్లిపాయలు వేసుకుంటాం కదా తాలింపులో, అలాంటివి పెట్టుకోవడానికి అవి యూజ్ అవుతున్నాయి. సో అండ్ దట్ వే ఐమ్ యూజింగ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ ద టైమ్, నో నీడ్ టు పర్చేస్ థింగ్స్ ఆన్లైన్ ఓన్లీ. ఆఫ్లైన్లో కూడా మనం నియర్ బై స్టోర్స్లోకి వెళ్ళి కంటైనర్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఫస్ట్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కంపేర్ చేసి కొనుక్కోవచ్చు. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆన్లైన్లో నేను పౌచెస్ ఇంకొక కంటైనర్ తీసుకున్నాను. మిగతా స్టోరేజ్ ఆర్గనైజర్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆఫ్లైన్లో నియర్ బై మార్కెట్స్లో ఉన్నాయో తీసుకున్నాను. సో ఇట్స్ నాట్ కంపల్సరీ ఏదైతే మనకి ఆన్లైన్లో కనిపిస్తుందో అదే తీసుకోవాలి అని ఏం లేదు. కంపేర్ ద ప్రోడక్ట్స్ అండ్ బై ద బెస్ట్ వన్ అండ్ రీజనబుల్ రేట్స్కి వచ్చేది కొనుక్కోండి. సో ఇట్ విల్ బి మనీ సేవ్ అవుతుంది అని నా ఉద్దేశం. నెక్స్ట్, so much of polythenes and so much of covers, and moving from one cover to another cover అని చెప్పి ఒక పర్సన్ నాకు కమెంట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. సో నథింగ్, ఐ యూజువల్లీ టేక్ మై ఓన్ బ్యాగ్, జూట్ బ్యాగ్. ఐ యూజువల్లీ క్యారీ జూట్ బ్యాగ్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ బ్యాగ్, లైక్ షాపింగ్స్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ చేసినప్పుడు బ్యాగ్స్ వస్తాయి కదా పెద్దవి, క్లాత్ బ్యాగ్స్, అవన్నీ తీసుకెళ్తాను. అవి తీసుకెళ్ళి వెజిటేబుల్స్ అన్నవి అందులో తీసుకుంటాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత యూ ఆల్ న్యూ దట్ ఐ వాష్ వెజిటేబుల్స్. సో నో నీడ్ ఆఫ్ కవర్స్లో పెట్టుకొని ఇంటికి రావాలి అన్నది ఏం లేదు. ఆల్ డంప్ ఒకటి దాంట్లోనే చేయించుకుంటాను మోస్ట్లీ. Some vegetables I won't do. I prefer covers, polythene covers I prefer, like bendakaya, peas, మిరపకాయలు, ఇవన్నీ పొడుగా ఉంటాయి కదా. సో మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయాయి అనుకోండి, దాన్ని సెగ్రిగేట్ చేయడానికి ఇంకెక్కువ టైం పడుతుంది. బిన్నీస్, అర్థమవుతుంది కదా, చిక్కుడుగాయ, ఇలాంటి కూరగాయలు మళ్ళీ సపరేట్ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి అలాంటి వెజిటేబుల్స్ కోసం నేను పాలిథీన్స్, అంటే వాళ్ళు పాలిథీన్లో వేసిస్తే నేను తీసుకుంటాను, టైం పడుతుంది మళ్ళీ దాన్ని అలా చేయాలి అని చెప్పి. సో దట్ ఈస్ అ థింగ్. బట్ ఐ వోంట్ ప్రిఫర్ ఆల్ ది వెజిటేబుల్స్కి నేను పాలిథీన్స్. నేను యూజువల్లీ మార్కెట్కి వెళ్ళినప్పుడు అడిగాను, వాళ్ళు వేసినా కానీ వద్దులే డైరెక్టే వేయమని చెప్పి నా బ్యాగ్ ఇస్తానమాట వేయడానికి. సో దట్ ఈస్ వన్ కేస్. ఎస్. సో
ప్రీ హీటెడ్ ఫుడ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. ఐ ఆల్రెడీ సెడ్ యూ. ఇఫ్ ఎట్ ఆల్ మనం ఒకవేళ ఈ రోజు ఏదైనా వెజిటేబుల్ కుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్ని మనము నైట్ స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేకపోతే నెక్స్ట్ డే వరకు ఫినిష్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇవాళ కుక్ చేసిన ఫుడ్ని మనము 1 వీక్ వరకు కంటిన్యూస్గా హీట్ చేసుకుంటూ తింటూ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఫుడ్లో అనేది బ్యాక్టీరియా అనేది ఈజీగా ఫామ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ డేంజరస్ టు అవర్ హెల్త్ అనేది గుర్తుపెట్టుకోండి. ఐ వోంట్ డూ యూజువలీ లైక్ దట్. మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ ఆస్క్ మీరు ఎందుకు మీల్ ప్రెప్స్ చేయరు అంటే దిస్ ఇస్ ద రీజన్. ఐ డోంట్ లైక్ యాక్చువల్లీ. నేను రైస్ కూడా నిన్న వండిన రైస్ నేను ఇవాళ తినను యూజువల్గా. అండ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వండిన రైస్ కూడా నేను నైట్ తినకపోయేదాన్ని పెళ్లి కానప్పుడు. బట్ ఇప్పుడు అయితే అలవాటు అయిపోయింది. అలా ఐ యూస్ టు ఈట్ సచ్ టైప్ ఆఫ్ ఫుడ్ అనమాట. అలా అలవాటు అయిపోయింది. అట్లీస్ట్ యాజ్ దీస్ డేస్ ఐమ్ ఈటింగ్ లైక్ ఆఫ్టర్నూన్ వండిన ఫుడ్ నైట్ తింటున్నాను, కన్జ్యూమ్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఎక్స్ట్రా వెజిటేబుల్ ఏదైనా మిగిలిపోయింది అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ తినడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఆ బాయిల్డ్ ఫుడ్ని నేను హోల్ వీక్ లేకపోతే వీక్లీ ఏదైనా ఒక రోజు తిందాంలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ వీక్లో ఒక 4 days తర్వాత తీసి తినడం లాంటివి మాత్రం మోస్ట్లీ ఐ వోంట్ డూ and I won't prefer also. So that is also one thing I wanted you to um, tell you. And next, yes, నేను కిచెన్ కౌంటర్ టాప్ తుడవడానికి ఒకటి ఏంటిది కర్చీఫ్ని యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. టవల్ని రెడ్ కలర్ టవల్లో ఉంటుంది. సో మీలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను నా దగ్గర ఒకటే కర్చీఫ్ ఉంది, ఆ ఒకటే కర్చీఫ్ని నేను కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. ఇట్స్ నాట్. ఇట్స్ ఏంటిది టోటలీ మిస్అండర్స్టాండింగ్ అనమాట. అలాంటివి నా దగ్గర 12 కర్చీఫ్స్ ఉండే. చిన్నోడు పుట్టినప్పుడు నేను వానికి యూజ్ అవుతాయి, ముక్కు మూతి లాంటివి చూడడానికి యూజ్ అవుతాయని చెప్పి 12 కర్చీఫ్స్ తీసుకున్నాను అనమాట. బట్ సమ్హౌ నేను ఆ కర్చీఫ్స్ని వాడి కోసం వాడలేకుండే. సో అవి అలాగే ఉండిపోతే వాటిని నేను కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి, షెల్ఫ్స్ క్లీన్ చేయడానికి అలా యూజ్ చేస్తూ ఉన్నాను. అన్నీ కలిపి 12 ఉండే. 12లో నుంచి ఇప్పుడు 4 మిగిలాయి. ప్రీవియస్ వీడియోలో నేను మీకు జస్ట్ ఇలా చూపించాను, దాని గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి చూపించాను. ఇన్ని ఏంటిది కర్చీఫ్స్ ఉన్నాయి అని చెప్పి సేమ్ కలర్లో ఉన్నాయి అనమాట. అన్ని రెడ్ కలర్లోనే ఉన్నాయి కాబట్టి మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఏంటిదంటే నేను ఒకటే కర్చీఫ్స్ తోటి ఇల్లంతా క్లీన్ చేయడం, కౌంటర్ టాప్ అవన్నీ క్లీన్ చేసుకుంటానని అనుకున్నారు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. నేను అలా చేయను. సో దట్ ఆల్సో ఐమ్ క్లారిఫైయింగ్ టు యూ పీపుల్. మీల్ ప్లానింగ్స్ ప్రిపేర్ చేయడానికి 2 ways ఉన్నాయండి. ఫస్ట్ వే ఈస్ లైక్ ఇలాంటి ఫ్యాన్సీ మీల్ ప్లానర్స్ మీకు అమెజాన్లో ఈజీగా దొరికిపోతాయి. అండ్ ఇవి పేపర్ అనమాట. నేను ఇవి లండన్లో తీసుకున్నాను, బాగున్నాయి అని చెప్పి. నాకు ఇది అరౌండ్ 2 pounds పడింది. ఇంకా ఒక £1 వేస్తే ఇండియాలో అమెజాన్లోనే నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వస్తుంది కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ 300 రూపీస్కే మనకి ఇండియాలో దొరుకుతుంది. కాకపోతే అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకున్నాను, బాగుంది అని చెప్పి. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇలా ఉంటుంది. దీంట్లో సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ నోట్స్ కూడా రాసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది. ఇలా ఫ్యాన్సీదన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్కి పెట్టుకునేదన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి పేపర్స్ లాగానన్నా చూస్ చేసుకోవచ్చు. లేదక్క మేము మనీ వేస్ట్ చేయదలుచుకోలేదు, మనీ లేవు, మేము అవన్నీ కొనలేము అని అనుకుంటే సింపుల్గా నేను చూపిస్తున్నాను. దిస్ ఇస్ మై డైరీ. ఐ ఆల్రెడీ షోడ్ యూ పీపుల్ ఇన్ మై Q&A వీడియో. దిస్ ఇస్ మై డైరీ. ఇందులో కూడా రాసుకోవచ్చు అనమాట. నేను చెప్తున్నాను ఇలా ఈ ఫ్యాన్సీ వాటిల్లో రాసుకునే దానికంటే డైరీలో రాసుకోవడం చాలా సేఫ్ అని నాకు అనిపిస్తుంది. వై? బికాస్ డైరీలో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పైన రాసామనుకోండి, దాన్ని ఎలాగో ఎరేస్ చేసేయాలి. ఈ పేపర్స్ పైన రాసామనుకోండి, ఈ పేపర్స్ ఎక్కడైనా పోయాయి అనుకోండి, మళ్ళీ దొరకవు. అదే డైరీలో రాసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా ప్రీవియస్ వీక్ మనం ఏం ఫుడ్ ప్రిపేర్ చేసామనుకోండి, చూసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీక్కి మనం మీల్ ప్లానింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నా కానీ ప్రీవియస్ వీక్లో ఏం చేసాము అనేది చూసుకుంటే సరిపోతుంది. సో డైరీ ఈజ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. అంటే బుక్లో రాసుకోవడం అనేది బెస్ట్ థింగ్ అని నేను అంటాను. ప్రీవియస్ వీక్స్ మనం ఏం ఫుడ్ ప్రిపేర్ చేసాము అనే ఐడియా మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీక్ అంటే అప్కమింగ్ వీక్లో ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలి అనే ఐడియా కూడా మనకి బెటర్గా వస్తుంది. అంటే రిపీటేవ్గా కుకింగ్ అనేది చేయకుండా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు. అండ్ వీ కెన్ ఎంజాయ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ కేస్.
యెస్. నౌ ఐయామ్ టాకింగ్ అబౌట్ ద వెజిటబుల్స్. నేను వెజిటబుల్స్ అనేవి ఎలా చూస్ చేసుకుంటాను అనే దాని గురించి మాట్లాడదాము బేసిక్‌గా. ఇప్పుడు లీఫీ వెజిటబుల్స్ 3 వెరైటీస్, వెజిటబుల్స్ 5 వెరైటీస్, 8 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అయిపోయినాయి. కొత్తిమీర, కల్యమాక్, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మకాయలు ఇవి పక్కకు పెట్టేస్తే సలాడ్స్ విషయానికొస్తే ఏం తీసుకుంటానని చెప్పాను మీకు. యెస్. మష్రూమ్, పీస్, కార్న్, క్యారెట్, బీట్రూట్, రాడిష్, క్యుకుంబర్ ఇవైతే ఖచ్చితంగా తీసుకుంటాను. ఈ 5 వెరైటీస్ సలాడ్స్లో తినడానికి ఉంటుందని చెప్పి. ఇవి కాకుండా డైరీలోకి వచ్చేస్తే కర్డ్ తీసుకుంటాను. మిల్క్ అయితే రోజు తాగుతూనే ఉంటాము, తింటూనే ఉంటాము. కర్డ్, మిల్క్, చీజ్, బటర్ అండ్ పనీర్ ఈ 5 ఏమో డైరీలో తీసేసుకుంటాను. సో దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్. ఎగ్స్, yes, these all are the things I usually buy ఎవ్రీ వీక్ కంపల్సరీ. ఇవైతే ఖచ్చితంగా నేను కొంటాను. బ్రెడ్ మర్చిపోయాను, సారీ, బ్రెడ్ కూడా డైరీలోకే వస్తుంది, బ్రెడ్ కూడా తీసుకుంటాను. సో దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ ఐ యూజువలీ పర్చేస్ ఇన్ అ వీక్. అండ్ దీనికి ఈ ఫస్ట్ కొన్న తర్వాత నేను ఏంటిది వెజిటేబుల్ చాట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ప్రీవియస్ వీక్ నేను ఏమి కుక్ చేస్తానో అవి ఈ వీక్ మళ్ళీ కుక్ కావు, అస్సలు కుక్ చేయను అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ ఐ యూజువలీ డూ. ఇప్పుడు నేను ఒక డేలో ఏం చేస్తాను, ఏం కుక్ చేస్తాను, ఏం తింటాను అనే దాని గురించి చెప్తాను. ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ జీరా వాటర్ అండ్ ఆల్మండ్స్ లేకపోతే అక్రూట్ లాంటివి తింటాను సోక్ చేసుకొని. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, బ్రేక్ఫాస్ట్లో మోస్ట్లీ ఫ్యాన్సీ బ్రేక్ఫాస్టే ఉంటాయి అనమాట. లైక్ కార్న్ ఫ్లేక్స్, మ్యూస్లీ, ఓట్స్, ఎస్, సలాడ్స్ లేకపోతే బాయిల్డ్ చనా లాంటివి ఏమైనా ఉంటే తినేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఖచ్చితంగా ఏంటిది కర్రీ, దాల్, రైస్, కర్డ్ ఇవైతే ఖచ్చితంగా 4 ఉంటాయి. ఆ 4లో ఏదైనా కర్డ్ ఆల్ ద టైమ్ తినము. రైస్, వెజిటేబుల్, దాల్ అయితే ఖచ్చితంగా తింటామన్నమాట. కర్డ్ ఎప్పుడైనా తింటాం, ఎందుకంటే నిద్ర వస్తుందని చెప్పి. ఆఫ్టర్నూన్స్ వీ యూజువలీ ఓంట్ ప్రిఫర్ ఈటింగ్ కర్డ్ అనమాట. సో బటర్ మిల్క్ తాగొచ్చు కర్డ్ తినకపోతే, దట్ విల్ బి వన్ ఆప్షన్. సో ఆఫ్టర్నూన్ ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. ఈవినింగ్ వచ్చేసరికి కంపల్సరీ టీ ఆర్ కాఫీ ఉండాలి. రస్క్ ఇంకా లేకపోతే బిస్కెట్స్ లాంటివి తింటాం ఖచ్చితంగా, ఎందుకంటే మార్నింగ్ జీరా వాటర్ తాగుతాం కాబట్టి ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా టీ ఆర్ కాఫీ ఉండాల్సిందే. అండ్ నైట్ వచ్చేసరికి టిఫిన్స్ లైక్ దోశ, ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు లాంటివి ఏమైనా చేసుకొని తింటామంటే లైట్ ఫుడ్. అండ్ మీరు ఒకవేళ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మాత్రం మీరు తిన్నాక ఒక 2 hours ఏమీ తినకుండా ఉంటే సరిపోతుంది. అండ్ తినగానే పడుకున్నారు అనుకోండి ఖచ్చితంగా లావెక్కుతారు. సో మీరు ఒకవేళ 10కి పడుకుంటున్నారు అనుకోండి 8 వరకు తినేసేయండి. ఒకవేళ మీరు 8 o'clockకే పడుకుంటున్నారు అనుకోండి 6 వరకు తినేసేయండి. సో ఇలా మీరు తింటే మీ టమ్మీ అనేది లైట్గా ఉంటుంది అండ్ మీరు వెయిట్ కూడా ఎక్కువ గెయిన్ చేయరు. సో దిస్ ఈస్ how I prepare my meal plan, not meal prep. I hope మీకు నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ అయినా నచ్చిన, ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీలైతే ఒక చిన్న హైప్ కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే.